2024 యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2024 మే 26న ప్రిలిమ్స్ ఉంది. మరి ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి అనుసరించాల్సిన స్ట్రాటజీ ఏంటి? సో, ఈ స్ట్రాటజీ గురించి 2023 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయినటువంటి ఇషితా కిషోర్ ఏం చెప్తున్నారు? సో, ఇషితా కిషోర్ 2022-23 నోటిఫికేషన్‌కి సంబంధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. సో, దీని గురించి తెలుసుకునే ముందు ఒక అనౌన్స్‌మెంట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాంచజన్య అనే పేరుతో సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఫిబ్రవరి 26 నుంచి ఉంటుంది. అండ్ ఇది డైలీ 2 అవర్స్ క్లాసు. మొత్తం 60 రోజుల పాటు ఉంటుంది. దీంట్లో 6 సబ్జెక్ట్స్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్తారు. అలాగే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్ దెర్ విల్ బి ఎ గ్రాండ్ టెస్ట్ ఆన్ కరెంట్ అఫైర్స్. అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఎకానమీ కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇలా. సో, మొత్తం 6 సబ్జెక్ట్ స్పెసిఫిక్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయన్నమాట. దాంతోపాటు ఇది కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా ఇస్తారు. సో, దీనికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. సో, ఇషితా కిషోర్ ఒపీనియన్‌లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలంటే కొన్ని క్లాసులు అటెండ్ అవ్వాలి. అటెండ్ ది క్లాసెస్. జనరల్‌గా అందరూ క్లాసులు అటెండ్ అవుతారు. లిసన్ దెమ్ కేర్‌ఫుల్లీ. టేక్ డౌన్ సమ్ రన్నింగ్ నోట్స్. అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ కొన్ని పాయింట్లు టీచర్లు నొక్కి చెప్తూ ఉంటారు. స్పెసిఫిక్‌గా చెప్తుంటారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తుంటారు. అటువంటివి హైలైట్ చేసుకోండి. ఇంటికెళ్ళిన తర్వాత రివిజిట్ ద నోట్స్. అంటే రివైజ్ చేయండి. వెంటనే ఇంటికెళ్ళిన వెంటనే సపోజ్ మధ్యాహ్నం ఇంటికెళ్ళిన వెంటనే, భోజనం చేసిన వెంటనే ఇది నోట్స్ రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకుంటూ మళ్ళీ క్విక్ షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. తర్వాత ఎన్‌సీఈఆర్‌టీస్, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, జనరల్ సైన్స్ వీటికి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీస్ అన్నీ చదవండి. అంటే 6th-10th వరకు సోషల్ స్టడీస్ పుస్తకాలుంటాయి. 11th, 12thలో హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ ఇట్లా ఉంటాయి. ఇట్లా సబ్జెక్ట్ వైస్‌గా చదవండి. కాకపోతే ఒక సబ్జెక్ట్‌కి ఒకటే పుస్తకం చదవండి. మల్టిపుల్ బుక్స్ చదవకండి. అంటే స్టాండర్డ్ బుక్స్ చదవాల్సొచ్చినప్పుడు. ఇక కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయండి. ఎందుకంటే 50% ఆఫ్ ది క్వెషన్స్ ఇన్ ది ఎగ్జామ్ ఆర్ బేస్డ్ ఆన్ ది కరెంట్ అఫైర్స్. సో, దీనికోసం ఏదైనా ఒక మ్యాగజైన్ చదవండి. ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన మ్యాగజైన్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పబ్లికేషన్ మ్యాగజైన్ కావచ్చు. ఎందుకంటే ఈ మ్యాగజైన్స్‌లో వీళ్ళు మొత్తం కంపైల్ చేస్తారు. అన్నిటికి సంబంధించినటువంటి పిఐబీసు, హిందూ పేపరు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇలా అన్నిటికి సంబంధించినటువంటి కంపైలేషన్ అనేది ఉంటుంది. ఇది వీటికి సంబంధించినటువంటి మ్యాగజైన్ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక వెబ్‌సైట్, ఒక న్యూస్ పేపర్ కన్సిస్టెంట్‌గా ఫాలో అవ్వండి. ఇక నోట్స్ విషయానికొస్తే డోంట్ రైట్ టూ మచ్ ఆఫ్ నోట్స్. డిజిటల్ నోట్స్ తయారు చేసుకోండి. డిజిటల్ నోట్స్ అంటే మీ ల్యాప్‌టాప్‌లోనో, లేకపోతే మీకు ఉన్న ట్యాబ్‌లోనో ఇట్లా డిజిటల్ నోట్స్ తయారు చేసుకుంటే దాన్ని ఎడిట్ చేసుకోవడం అవసరం ఈజీగా అవుతుంది. ఎందుకంటే కొంత సమాచారం మనం అనవసరమైనది పెట్టేసుకుంటూ ఉంటాం. అనవసరమైన దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అవసరమైన వాటిని కొత్తగా వచ్చే వాటిని ఇన్కార్పొరేట్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి డిజిటల్ నోట్స్ అయితే బెటర్. ఇక ఎంసీక్యూ సాల్వింగ్ ఈజ్ అనదర్ టెక్నిక్. అంటే ఈ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. ఎందుకంటే మనకి ఫైనల్ ఎగ్జామ్‌లో ఏ పుస్తకం నుంచి కూడా డైరెక్ట్ క్వెషన్స్ రావు. కాబట్టి ఏదైనా ఒక టెస్ట్ సీరీస్ ప్రాక్టీస్ చేస్తే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అవుతాయి. అప్పుడు మీరేం చేయొచ్చంటే కోరిలేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ క్వెషన్స్ ఎలా ఉన్నాయి? ఈ టెస్ట్ సీరీస్‌లో ఎలా ఉన్నాయి? ఆ ప్రీవియస్ క్వెషన్స్ ఆధారంగా టెస్ట్ సీరీస్‌లో ఇస్తుంటారు క్వెషన్స్. కాబట్టి కోరిలేట్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ప్రాపర్‌గా అవుతుంది. అండ్ ఈ పీవైక్యూస్ విషయంలో కంపల్సరీగా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనం చదివే దాంట్లో అనేది అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఎగ్జామినర్ కొన్ని ఏరియాస్‌ని బాగా ఫోకస్డ్‌గా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు సపోజ్ కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ మీద ఎవ్రీ ఇయర్ క్వెషన్ ఇస్తున్నారు. గత 3, 4 ఇయర్స్ నుంచి కూడా. లేకపోతే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, లేకపోతే పార్లమెంట్ పవర్స్ ఇటువంటి పార్లమెంట్ రిలేటెడ్‌గా ఉండే అంశాల మీద డెఫినిట్‌గా ఒక క్వెషన్ ఉంటుంది. కాబట్టి మన ప్రయారిటీ ఏరియాస్ ఏంటి? హై ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి? అలాగే ఈ క్వెషన్స్‌లో ఉపయోగిస్తున్నటువంటి టెర్మినాలజీ ఏంటి? ఆ భాషని అర్థం చేసుకోవడం కూడా. ఎందుకంటే చాలామంది మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం అభ్యర్థులుంటారు. ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయినా గానీ వాళ్ళకి చాలా పదాలు అర్థం కావు.
కాబట్టి వీళ్ళకి ఈ క్వెషన్ పేపర్‌లో వస్తున్నటువంటి ఇంగ్లీష్ ఏంటి? ఆ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఏంటి? ఆ లాంగ్వేజ్‌లో ఉపయోగించేటటువంటి టెర్మినాలజీ ఏంటి? అర్థమవుతుందనమాట. ఈ పీవైక్యూస్ చూడడం వల్ల. ఈ పీవైక్యూస్ వల్ల మన ప్రిపరేషన్‌కి ఒక లిమిట్ ఏర్పడుతుంది. లిమిట్ ఏర్పడ్డప్పుడు ఆహ్, యూ నో మనం ప్రాపర్‌గా సైంటిఫిక్‌గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇట్లా ప్రీవిక్యూస్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీ ప్రిపరేషన్‌లో ఒక రియల్ డిఫరెన్స్ అనేది కనపడుతుందన్నమాట. తర్వాత ఎలిమినేషన్ టెక్నిక్ గురించి కూడా ఏంటంటే, వెన్ యూ సీ ది ఆప్షన్స్ వీ కెన్ అండర్‌స్టాండ్ ద ఎలిమినేషన్ అండ్ జనరేట్ ది ఆన్సర్ ఫ్రమ్ ద ఎలిమినేటెడ్ ఎలిమెంట్స్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని క్వెషన్ పేపర్ 2023 క్వెషన్ పేపర్ చూసినప్పుడు సుమారుగా 23-24 క్వెషన్స్ నాన్ ఎలిమినబుల్ క్వెషన్స్‌గా ఉన్నాయి. కాబట్టి ఈ నాన్ ఎలిమినబుల్ క్వెషన్స్ నుంచి కూడా ఎలిమినేషన్ మనం ఐడెంటిఫై చేయగలిగాం. అలా ఎలిమినేషన్ టెక్నిక్‌ని ఫాలో కండి. అలాగే టెస్ట్ సీరీస్ కంపల్సరీగా ఏదో ఒకటి రాయండి. చూజ్ ఎనీ వన్ టెస్ట్ సీరీస్ ఎనఫ్. ఒక మార్కెట్‌లో మనకి ఢిల్లీ గాని, బెంగుళూరు గాని, చెన్నై గాని, హైదరాబాద్ గాని ఇట్లా అనేక రకాల ప్రాంతాల నుంచి అనేక రకాల టెస్ట్ సీరీస్‌లు సుమారుగా ఒక 300, 400 రకాల టెస్ట్ సీరీస్‌లు ఉంటున్నాయి. కాబట్టి మీకు ఏదైతే కన్వీనియంట్‌గా ఉంటుందో, ఏదైతే అందుబాటులో ఉంటుందో, మీకు కన్వీనియంట్ ప్రైస్‌కి దొరుకుతుందో, అలాంటి ఒక టెస్ట్ సీరీస్ తీసుకోండి. ఎందుకంటే ఇంత పోటీలో ప్రతి టెస్ట్ సీరీస్ కూడా కాంపిటీటివ్‌గానే ఉంటుంది. సో, ఈ టెస్ట్ సీరీస్ వల్ల ఏమవుతుందంటే, మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ఈ టెస్టుల్లో మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇదొక సిమ్యులేషన్ టెక్నిక్‌గా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మీరు టెస్ట్ సీరీస్ రాసినప్పుడు 100 మందిలో మధ్యలో 100 మంది మధ్యలో కూర్చొని రాసినప్పుడు, ఆ రియల్ ఎక్స్‌పీరియన్స్ అనేది, ఆ సైలెన్స్ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. సో, దీనివల్ల ఇట్ హెల్ప్స్ యూ టు మేక్ యూర్ సెల్ఫ్ సైకలాజికల్లీ రెడీ ఫర్ ద ఎగ్జామ్. అంటే రాబోయే పరీక్షకి మీరు సైకలాజికల్‌గా సిద్ధంగా అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒక మైండ్ సెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మీకు టెస్ట్‌లో ఎంత స్కోర్ వచ్చింది అనేది వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టెస్ట్ సీరీస్‌కి ఇట్లా ఫిజికల్‌గా అటెండ్ అయ్యి సీరియస్‌గా రాయడం వలన మీరు ఎగ్జామ్ హాల్‌లో నర్వస్‌నెస్ అనేది లేకుండా ఉంటారు. తర్వాత ఈ ఓఎంఆర్ ఫిలప్ చేయడం ఎట్లా? ఒక 33 ఎందుకంటే ఓఎంఆర్ ఫిలప్ చేయడం అనేది ఇప్పుడు బాల్ పెన్‌తో జరుగుతుంది గనక, బాల్ పెన్‌తో ఒక్కసారి ఓఎంఆర్ ఫిలప్ చేసామంటే దాన్ని మార్చలేమింక. కాబట్టి ఏం చేయండి అంటే వరుసగా మీరు క్వెషన్ పేపర్‌లో చదివేటప్పుడు 33 క్వెషన్స్ చదివేసేయండి ఫస్ట్. చదివేసిన తర్వాత పెన్సిల్‌తో వాటికి మార్క్ చేసుకుంటా, ఆన్సర్స్ మార్క్ చేసుకుంటా, క్వెషన్ పేపర్‌లోనే మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓఎంఆర్ షీట్ తీసుకొని ఆ 33 క్వెషన్‌లకి బబ్లింగ్ చేసేయండి. ఆ ఆన్సర్‌లు బట్టి. అలాగే ప్రతి 33 క్వెషన్‌లకి మళ్ళీ ఇంకో 33 క్వెషన్‌లు, 33 క్వెషన్‌లు అట్లా మొత్తం 100 క్వెషన్‌లు ఈ రకంగా మీరు ఫిలప్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఈ క్వెషన్స్‌లో ఈజీ క్వెషన్స్, డిఫికల్ట్ క్వెషన్స్ ఉంటాయి. మనకి ప్రతి ఒక్కరికి ఈజీ క్వెషన్స్ సుమారుగా 30-35 క్వెషన్స్ ఉంటాయి. వీటిని మేనేజబుల్ క్వెషన్ అనొచ్చు. దే ఆర్ నాన్ నెగోషియబుల్. వీటి విషయంలో చాలా సీరియస్‌గా ఉండాలి. ఈజీ క్వెషనే గదా! మనం చదివిందే కదా! అని లైట్ తీసుకోవద్దు. ఆప్షన్స్‌కెళ్ళేటప్పుడు, ఆప్షన్ చదివేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, డోంట్ కమిట్ ఎనీ సిల్లీ మిస్టేక్స్. ఎందుకంటే మనకి తెలిసిన ప్రశ్నలకే తప్పు ఆన్సర్‌లు పెట్టడం అనేది సుమారుగా ఓ 10 క్వెషన్‌ల వరకు జరుగుతుంది. అలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటాం. కాబట్టి తెలిసిన దానికి తప్పు ఆన్సర్ పెడితే, ఇక తెలియని దానికి తప్పు ఆన్సరే పెడతాం. సో, కాబట్టి ఒక తెలిసిన క్వెషన్ మీరు చదివిన క్వెషన్ ఎగ్జామ్‌లో కనపడంగానే ఆ టాపిక్ ఇక మనకి ఎక్సైట్‌మెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఎక్సైట్ కాకండి. కామ్‌గా, కూల్‌గా ఉంటూ ఆ తెలిసిన క్వెషన్‌ని కూడా ప్రాపర్‌గా చదివి ఆన్సర్ పెట్టండి. ఇక డిఫికల్ట్ క్వెషన్ విషయానికొస్తే, మీకు డిఫికల్ట్ అంటే మిగతా వాళ్ళకి కూడా డిఫికల్టే. నేను మాట్లాడేది సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి. కాబట్టి ఒక క్వెషన్‌లో చివరి పదం వరకు, లాస్ట్ ఆప్షన్‌లో ఉన్నటువంటి చివరి పదం వరకు చదవండి. ప్రతి పదాన్ని చదివి అర్థం చేసుకోండి. మొత్తం క్వెషన్‌ని చదవండి. దానివల్ల మీకు డిఫికల్ట్ క్వెషన్స్‌ని ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారానో ఎలాగోలాగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎన్ని క్వెషన్‌లకి ఆన్సర్ చేయాలి? ఇది చాలా మందికి ఉండేటటువంటి 90% మంది అభ్యర్థులకు ఉండేటటువంటి ఇష్యూ. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎన్ని క్వెషన్‌లకి ఆన్సర్ చేయాలి? అప్రాక్సిమేట్‌లీ 86-94 వరకు ఆన్సర్ చేయాలి. అంటే యావరేజ్‌న 90 క్వెషన్‌లకి ఆన్సర్ చేయాలి. ఈ యావరేజ్ పెట్టుకోండి. 90 కన్నా ఎక్కువైతే అది అంటే మొత్తం ఉన్నది 100 క్వెషన్‌లు. 100 క్వెషన్‌లు 90 క్వెషన్‌లు యావరేజ్‌ని ఆన్సర్ చేస్తే బెస్ట్. అండ్ సీసాట్ విషయానికొచ్చేటప్పటికి సీసాట్ పేపర్, క్యాట్ పేపర్స్
ఇప్పుడు ఈ కామన్ అడ్మిషన్ టెస్ట్‌కి సంబంధించిన ఎంబీఏ క్వెషన్ పేపర్‌లు ఉంటాయి గదా! ఆ క్యాట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే లాస్ట్ 5 ఇయర్స్‌కి సంబంధించిన పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. సీసాట్‌ని లైట్ తీసుకోవద్దు. చాలామంది ఆహ్, ఈ సీసాట్‌ని లైట్ తీసుకొని చివర్లో 4, 5 క్వెషన్ పేపర్‌లు ప్రాక్టీస్ చేసి ఎళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల సీనియర్స్ చాలామంది నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం జీఎస్‌లో 130, 140 మార్కులొస్తున్నాయి గానీ, సీసాట్‌లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి దీన్ని దిస్ ఈస్ ద రియల్ ఇష్యూ యాక్చువల్లీ. ఇది క్లియర్ అయితేనే మీకు జీఎస్ సంబంధించినటువంటి ఎన్ని మార్కులొచ్చినా ప్రయోజనం. సో, ప్రాక్టీస్ తర్వాత ఈ సీసాట్‌లో పర్టిక్యులర్‌గా మనకి 2 రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్ అనేది. కాంప్రిహెన్షన్ అనే దాన్ని మీరు న్యూస్ పేపర్‌లో వచ్చే ఆర్టికల్స్ ఆధారంగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ చదివినప్పుడు, ఆ ఆర్టికల్‌కి సంబంధించి మైండ్‌లో మీరు అనాలిసిస్ చేసుకొని, దాంట్లో ఏం చర్చిస్తున్నాడు? దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? నష్టాలేంటి? ఇటువంటి అంశాలన్నిటిని అనలైజ్ జేసుకోవాలి. ఇది మైండ్‌లో అనలైజ్ చేసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కొచ్చేటప్పటికి ప్రాక్టీస్ అట్‌లీస్ట్ 2 ఏరియాస్ ఆర్ 2 క్వెషన్స్ ఆన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ డైలీ అక్రాస్ ద ఇయర్. ఇప్పుడు ఉన్న తక్కువ సమయంలో కనీసం ప్రతిరోజు ఒక టాపిక్ మీద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో ఉండే ఒక టాపిక్ మీద ప్రాక్టీస్ చేయండి. ఫైనల్‌గా దేర్ ఆర్ నో ట్రిక్స్. అంటే చాలామంది షార్ట్‌కట్లు, ట్రిక్సు, టిప్సు ఇవి అడుగుతుంటారు. ఈ ట్రిక్సు, టిప్స్ ఏవి ఉండవు. ఓన్లీ యువర్ నాలెడ్జ్ అండ్ హార్డ్ వర్క్ విల్ హెల్ప్ యూ టు క్లియర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రాక్టీస్ లాస్ట్ 5 ఇయర్ పీవైక్యూస్. స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద పీవైక్యూస్ డైలీ. ప్రతిరోజు తప్పనిసరిగా ఎంతో కొంత టైము పీవైక్యూస్ మీద పెట్టండి. సో, ఈ వ్యూహంతోటి ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఉంటాయి.